హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఏముంది, చక్కగా నవరాత్రుల్లో అదేనండి మన వినాయక చవితి నవరాత్రుల్లో సంబరాల్లో పాల్గొంటూ ప్రతిరోజు పూజలు, అదేవిధంగా నైవేద్యాలు, రకరకాల ఆటపాటలతోనూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి. వినాయక చవితి కోసం ఎన్నో రోజుల నుంచి సంవత్సరం అంతా కూడా పిల్ల పెద్ద అందరం కూడా ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా వినాయక చవితి వచ్చింది, ఇక ఆ విఘ్నేశ్వరునికి టాటా చెప్పే అదేనండి నిమజ్జనం చేసే రోజులు కూడా మనకి దగ్గరైతే వచ్చేసాయి. నిమజ్జనాన్ని కూడా పండగ చేసుకున్నంత సంబరంగా చేసుకోవడమే మనందరికీ ఆనవాయితీ, అలవాటు కదండి. అలాంటి విఘ్నేశ్వరు నవరాత్రుల్లో పూజ ఎంత బాగా చేస్తామో మనం నిమజ్జనాన్ని కూడా అంతే విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు మన బొజ్జ గణపయ్యకు నిమజ్జనం అనేది ఎందుకు చేయాలి, అసలు మన విగ్రహం పెట్టిన తర్వాత నిమజ్జనాన్ని అనేది ఎందుకు చేస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మాట్లాడుకుంటూ అయితే ఈ వీడియోని చూసేద్దాం. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు చిన్న పెద్ద ప్రతి వాళ్ళు కూడా సందడిగా సంతోషంగా ఆడుతూ పాడుతూ చేసుకునే ఒక మంచి పండుగ మన వినాయక చవితి. ఈ పూజలో మనం విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఇంటిలిపాది కూడా పూజ అనేది ఖచ్చితంగా అయితే చేసుకుని తీరుతాం కదండి. వినాయక చవితి పూజ రోజు మొదలు ఆ రోజు సాయంకాలం కానీ, లేదంటే 3వ రోజు 5వ రోజు 9వ రోజు ఈ గణపతి నవరాత్రులు కూడా మనం ఎవరు ఎంతకాలం అంటే ఎంతవరకు ఆ గణపతిని ఉంచుకుంటామో ఆ తర్వాత అన్ని రోజులు పూజ అనంతరం విఘ్నేశ్వరుని మనం తీసుకువెళ్ళి నిమజ్జనం అనేది చేస్తూ ఉంటాం. కానీ నిమజ్జనాన్ని అంటే మనకి వీధుల్లో పెట్టే వినాయకుడే కాకుండా ఇంట్లో కూడా నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనానికి ముందు మనం ఏం చేయాలి అనేది నేను ప్రతిసారి కూడా ఎలా అనేది వినాయకుడి నిమజ్జనం చేసుకుంటాననేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఆ దేవదేవుణ్ణి ఎత్తే ముందు అంటే మనం కదిపే ముందు నేను ఇట్లాగా మళ్ళీ పూజ అయితే చేసుకున్నానండి. అష్టోత్తరాలతో ఆ గణపతి స్వామిని అర్చించి ఆయనకు ధూపదీపాలను అలాగే నైవేద్యాన్ని కూడా ఇచ్చి అప్పుడైతే వినాయకుడిని కదపాలండి. అంటే ఇంచుమించు ఎవరైనా కూడా ఇట్లాగే చేస్తారు, తెలియని వాళ్ళ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నానండి. మనం ఎన్ని రోజులు మనం విఘ్నేశ్వరుణ్ణి ఇట్లాగా ఇంట్లో ప్రతిష్ఠించుకుంటామో అక్కడి నుంచి మనం అంటే వినాయక చవితి మొదలు తిరిగి నవరాత్రులు చేసేవారు 9 రోజులు కూడా అర్చించాలి. ఆ దేవదేవుడికి నైవేద్యాలు ధూపదీపాలు కూడా సమర్పించుకోవాలి. అలాగా ఎన్ని రోజులు మనం దేవుణ్ణి ఉంచుతామో ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి నిమజ్జనం చేసే వరకు మనం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా ఆ స్వామివారికి అష్టోత్తరాలతోనూ అలాగే నైవేద్యంతోనూ అయితే సమర్పించి హారతిని అయితే ఇవ్వాలండి. ఇంకా ఈరోజు మేము విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నాం కాబట్టి నేను కూడా ఇక్కడ అష్టోత్తరాన్ని అయితే చేసుకున్నాను. అట్లాగే నైవేద్యం కోసం నేను మళ్ళీ కొద్దిగా ఉండ్రాళ్ళని అయితే ఉడికించుకుని ఆ స్వామికి నైవేద్యం అంటే స్వామివారికి మనకి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం కదా, అందుకనే ఆ స్వామికి ఉండ్రాళ్ళను మళ్ళీ నైవేద్యం కింద పెట్టి నేనైతే అష్టోత్తరాన్ని చదువుకొని ధూపాన్ని వేసి దీపాన్ని చూపించి హారతి ఇచ్చి ఆ స్వామివారిని అయితే తీసుకువెళ్తున్నామండి. అసలు నిమజ్జనం అనేది ఎందుకు చేయాలి అని చాలామందికి సందేహం అయితే ఉంటుంది కదా. మనకి భాద్రపద మాసంలో వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. అట్లాంటి వర్షాకాలంలో ఒండ్రు మట్టితో చేసిన మట్టి వినాయకుడిని పూజించి 21 రకాల పత్రులతో మనం ఆ దేవదేవుణ్ణి అర్చించటం వల్ల మనకి అంటే మనం 9 నవరాత్రుల్లో అయితే చేస్తూ ఉంటాం కదండి. అప్పుడు మనము చేతితో ఆ పత్రిని తాకుతూ ఉంటాం. ఆ రకరకాల ఆయుర్వేద మూలికలు ఉన్న ఆ పత్రిని తాకుతూ ఉండడం వల్ల 9 రోజు నవరాత్రులు మనకి అవి అంటే ఆ ఆకులు ఇంట్లో ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే గాలి కానీ వాటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకి ఒక రకమైన ఆరోగ్య సంబంధమైన ఎంతో గాలిని అయితే మనకి ఇంట్లో అవి తీసుకొస్తాయండి. అలాగే పత్రిని తాకి పూజ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే గాలి మన శరీరానికి తగిలి రకరకాలు తెలియని రోగాలు కూడా అవి హరింపజేస్తాయని ఒక నానుడైతే ఉందండి. తిరిగి ఆ పత్రిని మనము నీళ్లల్లో అలాగే ఆ ఒండ్రిమట్టితో చేసిన విఘ్నేశ్వర స్వామిని నీళ్లల్లో నిమజ్జనం చేయటం వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు అనేది కలుషితము అనేది పోయి ఆ 21 రకాల ఆయుర్వేద మూలికలు ఉన్న పత్రాలను నీళ్లలో కలపడం వల్ల మనకి ఎన్నో రకాల ఆయుర్వేద ప్రయోజనాలు ఆ నీళ్లలో కలిసి
మనము తాగే నీటిలో కానీ అలాగే పారే నీటిలో కానీ మనకి ఎన్నో రకాల ప్రయోజనాలనైతే పత్రాలు సమకూరుస్తాయిటండి. ఈ విధంగా మనకి వర్షాకాలంలో వచ్చే ప్రతి రుగ్మతలను ఆ పత్రాలు అనేవి సాధ్యమైనంత వరకు తీరుస్తాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం విఘ్నేశ్వరుణ్ణి ఈ భాద్రపద మాసంలో చవితి నుంచి నవరాత్రులు ఆ ఒండ్రుమట్టితో చేసిన విఘ్నేశ్వరుని పూజించి ఆ ఆయుర్వేదం కలిగిన 21 రకాల పత్రాలతో మనం 9 రోజుల్ని పూజ అనేది చేసుకుంటామండి. ఇదేనండి నిమజ్జనం చేయడానికి గల కారణము. ఈ విధంగా నేను హారతినైతే ఆ విఘ్నేశ్వర స్వామికి సమర్పించి ఇంకా మేము బయలుదేరుతున్నామండి. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుని కదిపే ముందు తప్పకుండా అయితే పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా, మా పిల్లల చేత నేను చేయిస్తాను ప్రతి పని అని. అలాగే విఘ్నేశ్వరుణ్ణి మనం ఫస్ట్ రోజు ఎలా పెట్టారో మనకి నిమజ్జనం రోజు కూడా మా పిల్లలే ఆ విఘ్నేశ్వరుని కూడా కదుపుతున్నారండి. చక్కగా పిల్లల చేత ఇట్లాంటివి చేయించడం వల్ల వాళ్ళకు కూడా ఈ అంటే మనకి పురాణాల్లో చెప్పే కథనాలు ఇట్లాంటివి కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం పిల్లల చేత చేయిస్తే చాలా మంచిది. వాళ్ళకు కూడా ఈ వినాయక చవితి అనేది ఎలా చేసుకుంటారు, ఈ పండుగ దాని పుట్టుపూర్వోత్తరాలు ఇట్లాంటివి కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ విఘ్నేశ్వరుని మా పిల్లల చేత అయితే కదిపించాను. అట్లాగే నేను కూడా ఒకసారి ఇట్లా స్వామివారిని తల మీద పెట్టుకుని జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నేను కూడా ఆ స్వామివారి విగ్రహాన్ని తల మీద అయితే పెట్టుకున్నానండి. ఆ బ్రహ్మాండాల్ని ఉదరంలో దాచుకున్న ఆయన్ని తల మీద పెట్టుకోవడం అనేది అంత సాధ్యమా? ఈ విధంగా మనం ఒక్కసారి అలా తల మీద పెట్టుకుంటే ఏదో తెలియని సంతృప్తిగా అయితే ఉంటుంది. ఇంకా ఎంత ఆనందంగా విగ్రహాన్ని కొనుక్కున్నామో తప్పదు కదండి, నిమజ్జనానికి కూడా అలాగే వెళ్ళాలి. కొద్దిగా మనసులో అయ్యో నిమజ్జనం చేస్తున్నామా అనే కన్నా సరే ఇది కూడా ఒక పండగలాగా చేసుకోవాలి అని మనసుకైతే అనిపిస్తుంది కదా. అందుకని ఇక్కడ మేమైతే కారులో అయితే బయలుదేరాం. మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న చెరువు నిమజ్జనా నిమిత్తం మేమైతే ఇక్కడ బయలుదేరి వస్తున్నామండి. అదిగో ఇంకా రీచ్ అయిపోయామండి ఆ చెరువు దగ్గరికి. ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఈరోజు 5వ రోజు కాబట్టి ఈ పెద్ద పెద్ద క్రేన్లు చూసారా, గణేష్ నిమజ్జనం కోసం అప్పుడే ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసి ఉన్నారు. మేము కూడా కార్ని పార్కింగ్ అయితే చేసుకుని నిమజ్జనం కోసం అయితే ఆ ప్రతిమను అయితే బయటికి తీసుకొచ్చి నిమజ్జన నిమిత్తము అక్కడ అంటే ఇక్కడ ఇది వరకు మేము డైరెక్ట్ అంటే మన స్వహస్తాలతో అయితే నిమజ్జనం చేసుకునే వాళ్ళమండి. 2 ఏళ్ల నుంచి కరోనా వల్ల అప్పుడు కుదరలేదు. ఈ ఏడాది కూడా చేయనిస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే తీసేసుకున్నారండి విగ్రహాలు. వాళ్ళే అయితే చేతికి ఇచ్చేస్తే వాళ్ళే ఇలాగా కలిపేస్తున్నారు. ఇంకా మా పిల్లల చేతి అయితే ఇక్కడ ఇప్పించేశానండి. అదిగో చూశారు కదా, మా చిన్నవాడు ఇస్తున్నారు ఆమెకు. ఆ విగ్రహమేనండి మన ఇంటి బొజ్జ గణపయ్య. ఇంకా ఆయనకి వీడ్కోలు చెబుతూ ఆ విఘ్నేశ్వర స్వామికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా అయితే విఘ్నాలని తొలగించి కుటుంబం అంతా చల్లగా ఉండాలి, అందరూ కోరుకున్నవన్నీ జరగాలి అని దండం పెట్టుకుంటూ ఆ విఘ్నేశ్వర స్వామికి ఇంకా బై బై అయితే చెప్పేస్తున్నాం. అదిగో చూసారా, అదేనండి వాళ్ళు కలుపుతున్నది మన ఇంటి విగ్రహం. ఇంకా ఆ స్వామివారిని నీళ్ళల్లో అయితే వేసేశారు. మీకు కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి మా ఇంటి నిమజ్జనం. చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసారా అప్పుడే ఎంతమంది, ఆల్మోస్ట్ ఇంచుమించి ఇంకా ఈరోజే ఎక్కువగా నిమజ్జనానికి అయితే వచ్చారండి చాలామంది. పెద్ద పెద్ద క్రేన్లతో ఇక్కడ నిమజ్జనానికి చాలామంది అయితే రెడీ అవుతున్నారు. ఇంకా విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత తిరిగి అయితే ఇంటికి మేము బయలుదేరిపోతున్నామండి. చెప్పాను కదా కొద్దిగా అయ్యో ఇన్నాళ్ళు అంటే 5 రోజుల నుంచి పూజలు చేశాం కదా, అందువల్ల కొద్దిగా ఏదో మిస్ అవుతున్నాము అన్నట్టు అనిపిస్తుంది. కానీ వచ్చే ఏడాది ఇంకా బాగా చేసుకోవాలి అన్న ఆనందంతో అయితే మనస్సు ప్రశాంతంగా అయితే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను. ఇదేనండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.